సూర్యుడంట, చంద్రుడంట 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడ్డాయంటే అసలు ఏమర్థం అవుతది? సూర్యుడు నమస్కరించడం ఏంది? చంద్రుడు యేసేపుకు నమస్కరించడం ఏంటి? నక్షత్రాలు యేసేపుకు నమస్కరించడం ఏంటి? బైబిల్ అంతా కూడా ఒక ఫజిల్ లాగా ఉంటది. బైబిల్ అనేది అందరికి అర్థమయ్యే రీతిలో ఉండదు. దేవుని ఆత్మ కలిగి భయభక్తులు కలిగిన వారికే పరిశుద్ధాత్మ ఎవరికైతే మనోనేత్రములు వెలిగించి సత్యాన్ని తెలియచేస్తాడో వాళ్లకు మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. ఆ అర్థమైన వాళ్ళు మాత్రమే దాన్ని భావాన్ని గుర్తించగలరు. సూర్యుడట, చంద్రుడట, నక్షత్రాలు యేసేపుకు దండం పెట్టడం ఏంటి? కనుక ఆ భావాలన్నీ కూడా దేవుడు తెలియచేస్తేనే ఒక మనిషికి అర్థమవుతాయి. ఈ 2 కళలు యేసేపుకి 17వ సంవత్సరంలో వచ్చాయి. ఆ కళ భావం ఏంటంటే, ఆ కళ భావము యేసేపే చెప్తాడు. అన్నలతో, తండ్రితో చెప్తాడు. అక్కడే ఉంటది. ఏమని ఉంటదంటే, అన్నలారా మీరందరూ కూడా ఒకరోజు నా పాదాలకు నమస్కరిస్తారు అని యేసేపు చెప్తాడు. ఆ కళ భావం అదే. పనలకు వస్తుండగా యేసేపు యొక్క పన నించొని వాళ్ళ అన్నల పనులన్నీ కూడా యేసేపు పనకి నమస్కారం పెట్టినట్టుగా అదొక కళ. సూర్య చంద్ర నక్షత్రాలు యేసేపుకు నమస్కారం చేసినట్లుగా ఇదొక కళ. ఈ 2 కళలు ఒకటే, భావం ఒకటే, 2 విధాలుగా వచ్చింది. ఈ యొక్క కళ యేసేపు తన తండ్రికి తన అన్నలకు చెప్పినప్పుడు, ఎరా మేము నీకు నమస్కరిస్తామా, నీ పాదాలకు మేము నమస్కరిస్తామా అని చెప్పి వాళ్ళు యేసేపు మీద పగబడతారు. అబద్ధం అనుకుంటారు. యేసేపు అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. కానీ యేసేపు యొక్క 17వ సంవత్సరంలో వచ్చిన ఆ కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు పట్టింది.